బతుకున్నప్పుడు బాగున్నప్పుడు నా కోసం సంపాదించిన కానుక ఇప్పుడు తనే లేనప్పుడు ఇవన్నీ ఎందుకు? అలా అని వీటిని వదిలేసుకుంటానా? లేదు, అక్క నాకిచ్చిన గుర్తు ఎప్పటికీ నాతోనే ఉండాలి. అలేఖ్య గారు జరిగిన దాని గురించి ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నారు. ఏదో ఒకటి చేసి తనని డైవర్ట్ చేయాలి. అలేఖ్య గారు, అలేఖ్య గారు, గుడ్ మార్నింగ్ అలేఖ్య గారు. ఇందాక మీకు చెప్పకుండానే జాగింగ్కి వెళ్ళిపోయాను. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఎంత పరిగెత్తినా ఉన్న చోటే ఉండిపోయాను. ఎందుకు ఇలా జరిగిందా అని ఆలోచిస్తే నేను జాగింగ్కి వెళ్లే ముందు మా అత్తయ్య ఎదురొచ్చిందండి. నాకు అప్పుడు గుర్తొచ్చింది, తెలిసి తెలిసి ఎంత పొరపాటు చేశానా అని. కానీ కొద్దిలో ప్రమాదం తప్పిపోయిందండి. లేదంటే ఏదో అడ్డుపడి కింద పడిపోయేవాన్ని. మీరు కూడా పొరపాటునైనా మా అత్తయ్యకి ఎదురెళ్ళకండి. నన్ను క్షమించండి అలేఖ్య గారు. మీరింకా బాధ నుంచి బయటపడలేదని ఊహించలేకపోయాను. అక్క ఉండుంటే మీకు కూడా ఏం జరుగుండేది కాదు ఆనంద్ గారు. అక్క ఉండుంటే ఈ పాటికి పూజ పూర్తి చేసి అందరి క్షేమం కోరుకునేది. మీరు క్షేమంగా జాగింగ్ నుంచి ఇంటికి వచ్చేవారు. ఇకపై మీరు ఎక్కడికి వెళ్ళొద్దు ఆనంద్ గారు. నేను మీకు మాటిస్తున్నాను అలేఖ్య గారు. మీరు వసుంధర గారిని మర్చిపోయేదాకా నేను ఎక్కడికి వెళ్ళను. అలేఖ్య వసుంధర్ని ఎప్పటికీ మర్చిపోలేదానంద్. అలేఖ్యకు తనే అన్నీ అయ్యి ఇక్కడి దాకా తీసుకొచ్చింది. వసుంధర లేదనే నిజాన్ని తనిప్పుడు ఎలా ఓర్చుకోగలుగుతుంది? వసుంధర్ని మనం ఎప్పుడూ మర్చిపోలేం, మర్చిపోకూడదు కూడా. వదినా, జరిగిందేదో జరిగిపోయింది. నిత్యం మనం ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలా వదినా? అందరికన్నా పెద్దదాని వదినా. నువ్వు ధైర్యం చెప్పడం పోయి వసుంధర్ని మర్చిపోవద్దనంటావేంటి? ఇలా మనందరం ఏడుస్తూ ఉంటే తన ఆత్మ ఎక్కడైనా శాంతిస్తుందా? ఈ గదిలో ఉంటే ఇంతే. పదండి వదినా, బయటికెళ్దాం. అలా గార్డెన్లోకి వెళ్దాం. ఆనంద్, అలేఖ్య రండి. ఏంటి నువ్వొచ్చావు? మా వాళ్లతో పాటు ఏడవడానికా లేదా మా వాళ్ళని పిలవడానికా? అంటే మేడం, వసుంధర గారు చనిపోయే పరిస్థితి వచ్చింది నా వల్లే కదా. నేను వంశీ సార్ రూమ్లో కనపడటం వల్లే కదా మేడం అపార్థం చేసుకొని మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది. వసుంధర మేడం గారు అలా చేసినందుకు నేనెంతో చింతిస్తున్నాను. వసుంధర మేడం పోగానే కోపంతో నన్ను బయటికి గెంటేస్తారనుకున్నాను. మీరు నన్ను క్షమించి వదిలేశారు. ఇక నేను మీ బాగోగులు చేసుకోవడం మాత్రమే ఉంది. మీరు 2 రోజులుగా సరిగా భోజనం చేయట్లేదు.
రెండమ్మగారు ఏమైనా తీసుకుందరు. నాకిప్పుడేం అక్కర్లేదు. ఆనంద్ బాబు గారు మీరైనా? ఏమొద్దురావలే. అలెక్కి గారు పదండి. ఏంటే రవళి, మా వాళ్ళని మచ్చిక చేసుకోవడానికి బాగానే ప్రయత్నిస్తున్నట్టున్నావు. లేదా ఐరేంద్రి గారు, అంతకన్నా ఎక్కువగానే చేయాలనుకున్నాను. ఏం చేయాలనుకున్నావేంటి? వాళ్ళ ఎదురుగా కూర్చొని ఒక్కొక్కళ్ళ కళ్ళు తుడవాలనుకున్నాను. కానీ వాళ్ళు అదే టైంలో నా కళ్ళలోకి చూస్తే వసుంధరిని నేనెలా చంపిందో కనబడితే నన్నుండనిస్తారా? అందుకే ఆగిపోయాను ఐరేంద్రి గారు. వాళ్ళెవ్వరికి ఏమొద్దంట. మనం వెళ్ళి టిఫిన్ చేద్దాం పదండి ఐరేంద్రి గారు. అమ్మ అవమానంతో ఇంటి నుంచి వెళ్ళిపోయింది, కానీ ఉండుంటేనా ఈ రవళిని టైం చూసి లేకుండా చేసేది. అందుకే అంటారు పెద్దవాళ్ళు ఉండాలని. ఇంక దీనితో సావాసం నాకు ఎన్నాళ్ళో ఏంటో. ఈ రవళి మన ఫ్యామిలీ అని చెప్పింది. ఇది ఎవరి తాలూకు? ఇప్పుడు అర్థమవుతుంది నాకు. 25 ఏళ్ల క్రితం ఈ రవళి కొంప తగలబెట్టింది నేనే కదా. బాగా గుర్తు తెచ్చుకుంటే చిన్నప్పుడే ఈ రవళిని నేను చూశాను. డౌటే లేదు, ఆ చిన్న పాపే ఈ రవళి. ఆ కక్షతోనే ఇప్పుడు పగ తీర్చుకోవడానికి వచ్చిందన్నమాట. తప్పకుండా ఈ ఇంటిని నాశనం చెయ్యాలనుకుంటుంది ఈ రవళి. దీని దారికి అడ్డుపడకుండా సైలెంట్గా ఉంటూ వచ్చిందే పాపం అనుకుంటే సరిపోతుందా? చూస్తూ ఉంటే ఆడపిల్లలా ఉందా అది? రాక్షసి, రాక్షసి ఆ రవళి. ఇప్పటిదాకా నాలాంటి వాళ్ళని అడ్డుకోవడానికి, చెడుని అంతం చేసేయడానికి ఆ వసుంధర ఉంది. ఇప్పుడు ఈ ఇంటిని కాపాడ్డానికి ఎవరున్నారు, ఎవరొస్తారు? అమ్మా గ్రీష్మ, మెల్లిగా లేచి కూర్చోమ్మా. సిస్టర్, కట్లు విప్పండి. ఓకే సార్.
చిన్నగా కళ్ళు తెరవమ్మా. నువ్వు మళ్ళీ దక్కవని ఎంతో దిగులుపడి కుదేలైపోయిన మీ అమ్మా నాన్న సంతోషంగా నీ వైపే చూస్తున్నారమ్మా. చూడమ్మా. అంకుల్, మీరు చెప్పింది నాకు వినబడుతుంది కానీ నా కళ్ళు మాత్రం కనిపించడం లేదు అంకుల్. మీకు కళ్ళు కనిపించకపోవడం ఏంటి? ఆపరేషన్ సక్సెస్ఫుల్ గానే జరిగింది. జయప్రకాష్ అంకుల్, నా కళ్ళల్లో కూడా ఏదో ఎక్విప్మెంట్ పెట్టి ఆపరేషన్ గీత, ఆ అమ్మాయి కాస్త గాలి తగల నువ్వు. నేను దాన్ని వదిలిపెట్టినా అది మాత్రం నన్ను దెయ్యం పట్టుకున్నట్లు పట్టుకొని నాతో ఆడుకుంటుంది నాన్న. దాని గురించి మీకు తెలిసిందే కదా నాన్న. ఏంటే కంప్లైంట్ ఇస్తున్నావు? ఇది మీ నాన్నగారి హాస్పిటల్ అనే కదా నీ ధైర్యం? కానీ నేను ఇక్కడ పేషెంట్ని. చివర్లో దీనికోసం బిల్లు కూడా పే చేస్తాను. యువర్ రాంగ్ గ్రీష్మ. ఇప్పుడు నువ్వు ఇక్కడ పేషెంట్వి కాదు, బిల్లు కట్టాల్సిన అవసరమే లేదు. నువ్వు మామూలు మనిషి అయిపోయావు. ఒక దేవత తన ప్రాణాన్ని నీకు దానం చేసి వెళ్ళిపోయింది. ఇక్కడ లేని తనకు మనమందరం రుణపడే ఉన్నాం తల్లి. ఇంతకీ ఎవరంటి తను? ఇప్పుడు అవన్నీ ఎందుకులే గీత, కాసేపు సరదాగా మీరు మాట్లాడుకోండి. సిస్టర్, తన కండిషన్ అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి. ఓకే డాక్టర్. మనం బయటికి వెళదాం పదండి. సరే. రే రాజు, చనిపోయిన వసుంధర గురించి, తన ఆర్గాన్స్ వల్లే గ్రీష్మ బతికిందన్న విషయాన్ని గురించి ఇప్పుడప్పుడే గ్రీష్మకు తెలియజేయటం అంత మంచిది కాదురా. ఎందుకంటే గ్రీష్మ చాలా సెన్సిటివ్, వయసులో చిన్నది కూడా, పైగా తనకు హెల్పింగ్ నేచర్ కూడా ఎక్కువ. వసుంధర గురించి తనకు తెలిస్తే డిస్టర్బ్ అవుతుంది. ఒరేయ్, నువ్వంతలా చెప్పాలా? మేం చూసుకుంటాం. ఇప్పుడు తను మాకు చంటి పాపతో సమానం అన్నయ్య, అలాగే చూసుకుంటాం. మంచిదమ్మా. రవళి, నాకే భోజనం అక్కర్లేదని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు తీసుకొచ్చా? అది కదమ్మగారు, నేను అడగగానే మీరు వద్దని చెప్పారు. కానీ వంశీ సార్ని ఏమడిగినా అసలు బదులివ్వట్లేదు. బయట నుంచి వస్తున్నారు, గదిలోనే ఉండిపోతున్నారు. మీరైనా ఒక మాట చెప్పండి అమ్మగారు. నన్నేం విసిగించొద్దు రవళి, నువ్వే తన దగ్గరికి వెళ్ళి అడుగు. అలాగే అమ్మగారు.
వంశీ సార్, భోజనం తెచ్చాను. రండి సార్, భోంచేద్దురు గాని. వంశీ సార్, మీరిలా ఉన్నందుకు అందరూ బాధపడుతున్నారు. రండి, అంతా మర్చిపోయి భోంచేద్దురు గాని. వంశీ సార్, నేను చెప్తుంది మీకు అర్థమవుతుందా? ఇటు చూడండి. ఎవరే నువ్వు? నేనేదో ఆలోచనలో ఉంటే నన్ను డిస్టర్బ్ చేస్తావా? అసలు నీకు కామన్ సెన్స్ ఉందా? నేను భోజనం చేయకపోతే నువ్వు చచ్చిపోతావా? ఎందుకు విసిగిస్తున్నావు? వెళ్ళి ఇక్కడి నుంచే వెళ్ళు. అన్నయ్య, ఏమైందన్నయ్య? రే ఆనంద్, నన్ను ఇక్కడి నుంచి ఎక్కడికన్నా దూరంగా తీసుకెళ్ళరా. నేను ఇక్కడ ఉండలేను. ప్లీజ్ పద వెళ్దాం. ఆగు. ఏంటి వంశీ, నువ్వు కోపంలో ఇంత కఠినమైన నిర్ణయం తీసుకుంటావా? ఇప్పటికే వసుంధర్ని దూరం చేసుకుని మేమందరం ఇంత బాధపడుతున్నాం. ఇప్పుడు నువ్వు కూడా దూరం అయితే ఇంక మేం బతికుండి ఏం లాభం? అత్తయ్య అంటుంది కూడా నిజమే అన్నయ్య. ఈ టైంలో నువ్వు లేకుండా మేము ఉండలేం. వంశీ సార్ ప్రశాంతంగా ఉండాలంటే ముందు ఈ ఇంట్లో ఈ రవళి ఉండకూడదు ఆనంద్ గారు. తన వల్లే కదా అక్క మనకి దూరం అయిపోయింది. ఆనంద్ గారు, ఈ రవళిని బయటకు పంపించేద్దాం. అలేఖ్య, ఎందుకలా ఆలోచిస్తున్నావు? పాపం ఈ రవళి బతుకు తెరువు కోసం మన ఇంటికొచ్చింది. నిజాయితీగా పనిచేస్తుంది. వసుంధర ఏదో తొందరపడి తప్పు చేస్తే రవళి ఎందుకు బాధ్యురాలవుతుంది? వసుంధర బతికున్నా నువ్వు అన్నమాట కూడా ఒప్పుకునేది కాదలేఖ్య. మీరు మెడపట్టి గెంటేసినా, మీరు బయటికి వెళ్ళిపోమన్నా నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోను. ఇక్కడే ఉంటాను.